మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంత ప్రభావాలు పొందుమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధమకు ఏర్పాటు చేయన దేవుని వాక్య భాగము త్రిత్వము తరువాతి 7వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 7వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6 నుండి 12 వచనములు ఈ విధంగా రాయబడినవి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క భక్తుల ఎడల, తన ప్రజల ఎడల ఆయన ప్రేమ కలిగిన వాడు. తన భక్తుడైన సేవకుడైన ప్రవక్త అయిన యెషయాకు దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన కావలిగా ఉండేవాడు. దేని నిమిత్తం అంటున్నాడు ఆయన? ఇక్కడ యెరూషలేమును గురించి. యెరూషలేము అనగా దేవుని పట్టణము. దేవుడు తన పట్టణాన్ని ఆయన కాపాడేవాడు. ఆయన కాపాడడమే కాదు, దాని యందు భద్రతను, దాని యందు సమాధానమును, దాని యందు మనకు ఆశీర్వాదమును ఇచ్చేవాడు. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అంటున్నాడు. దేవుని యొక్క ప్రాకారము, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కావలి ఉంటుంది. దేవదూతలు, దేవుని యొక్క సమూహము, అందు పరిశుద్ధులు నివసించువారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా యెషయా ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు అంటున్నాడు. ఈ కావలి వారు ఏం చేసేవారై ఉన్నారు? ఆ యొక్క యెరూషలేమును ఉన్నతమైన స్థలములను వారు భద్రపరచడమే కాదు, దాని యందు వారు నిత్యము స్తుతిగానములు చేయవారై ఉన్నారు. మౌనముగా ఉండుట కాదు కానీ ఆయనకు మహిమకరముగా వారు ఉంటారు. వారు గాన ప్రతిగానాలు చేసేవారుగా ఉంటారు. పరలోకమందు దేవుని యొక్క సముఖమందు ఆ యొక్క కెరూపులు సెరూపులు ఎలాగైతే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రములు గాన ప్రతిగానాలు చేయుచున్నారో, అటు రీతిగా ఆయన యొక్క ఆవరణమును, ఆయన యొక్క మందిరమును, ఆయన యొక్క ఉన్నతమైన స్థలములను ఆ విధంగా ఆయన సంరక్షించువాడు. కాబట్టి యెహోవా జ్ఞాపకార్థముగా, అంటే దేవుడు తన భక్తుల ఎడల ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగి ఉన్నాడో ఇక్కడ యెషయా ద్వారా చెప్తుంటున్నాడు. యెహోవా జ్ఞాపకార్థకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగుజేయ వరకు ఆయన విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగూ ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకును ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు త్రాగరు అంటున్నాడు. అంటే దేవుడు తన ప్రజల కొరకు ఏదైతే సిద్ధపరిచాడో వాటిని వారికి అనుగ్రహించేవాడు. అంటే దేవునిది దేవునికి చెల్లించున్నట్లుగా ఆయన ప్రజల ఎడల ఆయన వారికి సమస్తాన్ని సమృద్ధినిచ్చేవాడు. ఎప్పుడైతే మనము యెహోవా సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన కృపయందు నిలిచిన వారమై
ఆయన కృపయందు కొనసాగుతున్న వారమై ఉంటామో అప్పుడు ఆయన వారికి సమస్తాన్ని, అందుకనే మనకి ఆయన జ్ఞాన హృదయాన్ని దయచేస్తాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, యెహోవా జ్ఞాపకార్థకర్తలారా విశ్రమింపకుడి అంటున్నాడంటే దేవుని పనిలో, దేవుని కార్యాలలో శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, విశ్వాసము కలిగి మనము జీవించాలి. ఆయన యెరూషలేములోను స్థాపిస్తున్న విధానాన్ని బట్టి లోకమంతటాకి దాని ప్రసిద్ధి కలుగుజేయ వరకు అంటంట ప్రతివాడు కూడా ఆయన నామాన్న మోకరించి ప్రార్థించువాడై ఉండాలి. అట్టి ఘనతకు, మహిమకు ఆయన ఉన్నతుడై ఉన్నాడనే విషయాన్ని యెషయాకు దేవుడు గుర్తు చేస్తూ ఆయన విశ్రమింపనీయకుడి అంటున్నాడు. అంటే ఆయన తన యొక్క ప్రేమను నిత్యము వెల్లడి చేసేవాడిగా, ఆ ప్రేమను వ్యక్తపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు అంటున్నాడు. ఆయన దక్షిణ హస్తం అంటే ఆయన కుడి చేతి కింద మనమందరమును క్షేమమును ఆరోగ్యమును కలిగిన వారమై ఆయన యొక్క ఉద్దేశాల యందు జీవించే వారమై ఉంటున్నాము. కాబట్టి ఆయన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు అంటున్నాడు. అంటే ఆయన బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, నిశ్చుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడి ఉంది. ఇట్టి సమాధానకర్తను మనం కలిగి ఉన్నామనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేస్తూ ఆయన అంటున్న మాట, యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నీయను అంటున్నాడు. నీ ధాన్యం అంటే ఏదైతే నిన్ను పోషించడానికి, ఏదైతే నీవు జీవించడానికి దేవుడు నీ కొరకు ఏర్పరిచాడో దాని యందు నీవు సంతోషించువాడవుగా, సంతోషించుదానవుగా ఉంటావు. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు త్రాగరు అంటున్నాడంటే నీ ప్రయాసము వ్యర్థము కాదు. నీవు దేవుని యందు నిలిచి ఉంటే, ఆయన సన్నిధిలో కనిపెడితే, ఆయన యొద్ద నువ్వు చేరితే, నీ కొరకు ఆయన ఇవ్వనయున్నది ప్రతిదీ కూడా అది మేలైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది అనే విషయాన్ని చెప్తూ, ధాన్యము కూర్చువారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు, పండ్లు కోసిన వారే పరిశుద్ధాలయము మంటపములో దాన్ని త్రాగుదురు అంటున్నాడు. ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన సమృద్ధినిచ్చువాడు. అంటే మన గిన్నె నిండు పొర్లునట్లుగా ఆయన మనకి సమస్తాన్ని సమకూర్చువాడు. కాబట్టి ధాన్యము కూర్చువానికే దానిని భుజించి యెహోవాను స్తుతించెదరు అంటున్నాడు. నీ కష్టార్జితాన్ని, నీ చేతి కష్టార్జితాన్ని, నీ భూఫలములను ఆయన ఆశీర్వదించి నిన్ను వర్ధిల్లజేయనంటున్నాడు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయం తట్టు దానిని అంటే త్రాగువారు అంటున్నాడంటే ఎవరు దేనికి యోగ్యులో ఆ యోగ్యత కలిగిన వారుగా వాటి యందు వారు సమృద్ధిగా, సంతృప్తిగా జీవించేవారై ఉంటారు. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే విషయాన్ని యెషయా ద్వారా దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ, గుమ్మములారా రండి రండి, జనములను త్రోవ సిద్ధపరచుడి, రాజ్యమార్గమును చక్కపరచుడి, రాళ్ళని ఏరి పారవేయడి, జనములు చూచున్నట్లు ధ్వజమెత్తుడి అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధికి, దేవుని ఆలయానికి సిద్ధపాటు కలిగిన వారముగా, ఆయనను గణపరచువారముగా, ఆయన మహిమపరచువారముగా మరి మనము అందు ప్రవేశించినట్లు ఆయన తన యొక్క ప్రేమను మన ఎడల చూపిస్తూ ఆయన అంటున్నాడు, జనములకు త్రోవ సిద్ధపరచుడి అంటున్నాడు. ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన మార్గమందు మనము నిలిచి జీవించినట్లయితే ఆయన సత్యాన్ని మనం తెలుసుకున్న వారం అవుతాము. ఆయన సత్యాన్ని మనం ఎరిగిన వారమైతే మనము సర్వసత్యములోనికి నడిపింపబడతామనే విషయాన్ని ఇక్కడ యెషయా ద్వారా చెప్తూ, రాజమార్గమును చక్కపరుచుడి, రాళ్ళని ఏరి పారవేయుడి, జనములను చూచున్నట్లు ధ్వజమెత్తుడి అంటున్నాడు. దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని మనము పొందేవారిగా, అందు జీవించేవారిగా ఉంటాము. అంత మాత్రమే కాదు, అలయకుడి అంటే దేవుడు దేని యందు నిన్ను స్థిరపరచనై ఉన్నాడో, దేవుడు దేని యందు నిన్ను ఉత్సాహింపచేయనై ఉన్నాడో వాటిని నీకు అనుగ్రహించువాడు. కాబట్టి ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా
సమాచారమును ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బాహుబలమును. అంటే దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరిచాడో, దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరిచి నిన్ను ప్రత్యేకపరిచాడో దాని యందు నీకు క్షేమమును ఆరోగ్యమును ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి అంటున్నాడు. దేవుడు సిద్ధపాటు, దేవుడు ఎవరికి ఏది అనుగ్రహింపజేసి ఇవ్వనై ఉన్నాడో వారి క్రియాఫలములను బట్టి, వారి విశ్వాస జీవితాలను బట్టి, వారి జీవితాల్లో దేవుని పట్ల వారు కనుపరుస్తున్న ప్రేమను బట్టి దేవుడు వారికి వాటిని తిరిగి అనుగ్రహించువాడు. అంటే ఆ ఉన్నతమైన స్థలముల నుండి ఆయన తన ప్రేమను కుమ్మరింపచేస్తూ యెరూషలేమునందు దేవుని సన్నిధిలో నిత్యము స్తుతించువారిగా, ఆయనను గణపరచువారిగా, మహిమపరచువారిగా ఉండువారై ఉంటారనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి అంటున్నాడు. అవును, మనకు వరకు దేవుడు ఏదైతే సిద్ధపరచాడో ఆ సిద్ధపరిచింది ఆయన తిరిగి తీసుకుని రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి మనము సిద్ధపాటు కలిగిన మరి బుద్ధిగల కన్యకల వలె ప్రభు సన్నిధిలో మనము కనిపెట్టువారమై ఉండాలి. చివరిగా ఆయన అంటాడు, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును అంటున్నాడు. దేవుడు ఆ ఉన్నతమైన స్థితిని, ఆ ఉన్నతమైన స్థితిలో ఆయన ప్రజలను, ఆయన జనులను, ఆయన యందు విశ్వాసముంచు వారిని ఆయన స్థిరపరచువాడు. కాబట్టి యెహోవా యొక్క పరిశుద్ధతను ఆయన ప్రజలు కలిగిన వారే, ఆ పరిశుద్ధత యందు నిలిచిన వారే యెహోవా యొక్క విమోచన. అందుకని ఇక్కడ అంటాడు, యెహోవా విమోచించిన వారలనియు వారికి పేరు పెట్టబడును అంటున్నాడు. దేవుని చేత, దేవుని ద్వారా ఆశీర్వదింపబడి, దీవింపబడి ఆ యెరూషలేమందు ఆ జయోత్సాహముతో, ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో కలిసి జీవించే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని కలిగి ఉండాలనే విషయాన్ని యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు నీవు నేను ప్రభు సన్నిధిలో నూతన కీర్తనల చేత, నూతన ఆలోచనల చేత, తలంపుల చేత ఆయన సన్నిధిలో సదాకాలము జీవించువారమై ఆయన కృపయందు కనిపెడుచు ఆయన రాకడ కొరకు ఎదురు చూచువారమై ఉండాలని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ చిత్తానికి లోబడి నీ ఉద్దేశాలను అనుసరించి నీ మార్గానుసారంగా నడుచుకుంటూ నీవు మాకు చూపిన మార్గమందు జీవించగలుగుటకు మాకు నీ కృప దయచేయండి. అవును నాయన, యెరూషలేము యొక్క ఉన్నతిని, అందు నివసించు వారిని పరిశుద్ధముగాను నీతిగాను అయ్యా నీ ఉన్నతమైన ప్రేమ చేత వారిని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అందు ప్రవేశించువారు నిత్యము నిన్ను స్తుతించువారై ఉందరని, అందు క్షేమముండునని నీవు తెలియజేసి ఉన్నావు. కాబట్టి నాయన, మా కొరకు నీవు సిద్ధపరిచిన వాటిని మేము పొందుకొనుటకు మీరు త్వరలో రానై ఉన్నప్పుడు ప్రభువా, నిన్ను ఎదుర్కోగలిగిన సిద్ధపాటు యెహమందుండి మేము పరమందు నీతో సదాకాలము జీవించుటకు అట్టి కృప మాకు దయచేయండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఎండ్ల వద్ద ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టిన కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కుడికల కుటుంబాలు ప్రత్యేకపరిచి నీ సన్నిధి కాంతి ప్రతి వారికి అనుగ్రహించండి. జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి నేటి పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాపై నుంచమని, దినమంతా నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని
మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము, శోధనలో తేకాదులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.